ఢీ షోతో ఫేమస్ అయినటువంటి పండు మాస్టర్ తెలుసు కదా. ఈ పండు డాన్సర్, ఈయనకి ఈ 2 కాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్లో. అట్నుంచి ఈ కోళ్ళ లారీ వీళ్ళాగినటువంటి కారుని ఢీ కొట్టింది. దాంతో వెనకే ఉన్నటువంటి పండుతో పాటు మరో 2 డాన్సర్లు అమ్మాయిలు, వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ముఖ్యంగా అయితే ప్రధానంగా పండుకయిందట. వీళ్ళు భీమిలిలో, ఆనందపురం దగ్గర ఉన్నటువంటి భీమిలి, ఈ భీమిలి దగ్గర ఒక ఈవెంట్ నిర్వహించారు రాత్రి. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత కారులో బయలుదేరారు. కారులో బయలుదేరినప్పుడు ఎవరికో ఒకరికి వామిటింగ్ అయ్యాట, అందులో ఒక అమ్మాయికి. అందుకని కారుని పక్క కాపి అలా స్టే చేశారు. ఈలోగా వెనక నుండి వచ్చినటువంటి ఒక కోళ్ళ లారీ వీళ్ళని గుద్దేసింది. ఆ వెనకే ఉన్నటువంటి పండు 2 అమ్మాయిలకి బాగా దెబ్బలైతే తగిలి ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పుడు పండుకేమొచ్చేసి వైద్యం చేస్తున్నారు. అయితే కాళ్ళకు మాత్రం చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అంటే బహుశా రాడ్లు ఏవో బిగించాలి. అవి మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే మరో 5-6 నెలల సమయం పడతాయి. ముఖ్యంగా అంటే మన ఈ వైజాగ్ ఎక్కడైతే ఉందో, వైజాగ్లో రోడ్ల మీద విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 1 ర్యాష్ డ్రైవింగ్ జరుగుతున్నాయి, 2 ఆ రోడ్లు దీనివల్ల కూడా జరుగుతున్నాయి. అసలు విపరీతంగా మన జూ పార్క్ ప్రాంతంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అలాగే గాజువాక దాటిన తర్వాత అక్కడ లంకిలపాలెం ఉంటుంది. ఆ లంకిలపాలెం చౌరస్తా దగ్గర విపరీతంగా యాక్సిడెంట్. అక్కడంటే విపరీతమైనటువంటి లోడ్ ఉంటుంది, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది, ఈ గూడ్స్ బళ్ళు ఉంటాయి. ఓకే, విపరీతంగా ఎక్కడ జరుగుతున్నాయంటే మన జూ పార్క్ ప్రాంతంలో అక్కడ వెహికల్స్కి అసలు ఇదే లేదు, బ్రేక్లే ఉండవు అన్న విధంగా తయారైంది. ఎవరిని ఎవడు గుద్దుతాడో తెలియదు. ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా స్పాట్ డెడ్. ఈ విషయంలో మనలో కూడా అవగాహన ఉండాలి, అటు పోలీస్ వ్యవస్థ కూడా అవగాహన చేయాలి. ఎక్కడెక్కడ ముఖ్యంగా విశాఖపట్నం జూ పార్క్ మెయిన్ గేట్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు లేవు. ఈ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఆ వెహికల్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురవుతారు, యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకంటే అట్నుంచి వచ్చే లారీలైనా, ఇటు నుండి వచ్చే లారీలైనా, బస్సులైనా ఎక్కడ ఎవరు కూడా బ్రేక్ వేయకుండా విపరీతంగా వెళ్ళిపోతున్నారు. జూ పార్క్ వచ్చేటటువంటి వారు ఒకవేళ వెహికల్స్లో వచ్చినా లేదంటే నడుచుకొని వచ్చినా ఆటో ఎక్కడానికి అటు ఇటు ఒకవేళ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వీళ్ళ బ్రేకులు పట్టకపోతే ఏంటి పరిస్థితి? అంత స్పీడ్గా వస్తున్నారు వాళ్ళు. కాబట్టి దీని గురించి కూడా కొంచెం పోలీస్ శాఖ వారు దృష్టి పెట్టాలి.